హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్కి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ తెలుగు మాస్టర్ గారైన హరీష రాణి గారు విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పాపకార పుణ్యం, పరపీడన పాపం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ప్రతిరోజు ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తూ నా ఆత్మ ఎదుగుదల కృషి చేస్తున్న గురు దంపతులు బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మగారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే ఫర్ యూ ఛానల్ మేడం గారికి కూడా ధన్యవాదాలండి. నేను ఈరోజు నా పేరు హరీష రాణి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ గురువు గారు రాసిన జీవిత శాస్త్రం 1 అనే బుక్ లో నుంచి పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అనే టాపిక్ తీసుకున్నాను మాస్టర్స్. నాకు తెలిసినంత వరకు కొంచెం వివరించడానికి ప్రయత్నిస్తాను. అలాగే మనం మనం అద్భుతమైన ధ్యాన మార్గంలో ఉన్నాము. అలాగే ప్రతిరోజు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము. కానీ మనకి కనపడే ఈ లోకమే ఇది గొప్పది, లోకమే శాశ్వతమైనది, భూలోక సంపదలు, అలాగే భూలోకంలో ఉన్న ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ శాశ్వతం అనుకుంటూ ఉంటాం. అలాగే కంటికి కనిపించే వస్తువులు కానీ, భోగాలు, పుణ్య అన్నీ కూడా శాశ్వతం అనుకుంటూ ఉంటాం. మనకి కాకపోతే ఈ దేహం కూడా శాశ్వతమైంది, భూలోకల సంపదలు అన్ని శాశ్వతం అని అనుకుంటూ ఉంటాము. ఆస్తులు, అంతస్తులు అన్ని శాశ్వతం అనుకుంటాం. మన బంధువులు అందరూ మనకు శాశ్వతమైన వాళ్ళు. అలాగే ఇంకా భార్య, భర్త, పిల్లలు అందరూ నా వాళ్ళు అనుకుంటూ ఉంటాము. అలాగే వాళ్ళ మీద మమకారం అనేది పెంచుకుంటూ ఉంటాం. ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే మనం చూస్తే మన వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద ఒక రకంగా ఉంటుంది. మనకు ప్రేమ పక్కన వేరే వాళ్ళు అనేసరికి ఒక రకంగా భావన ఉంటుందన్నమాట. అంటే అందరూ నా వాళ్ళే అని కూడా అనుకోలేకపోతాం. అందరూ ఒకటే, అందరూ భగవంతుని బిడ్డలమే, అందరూ ఆత్మస్వరూపులే అని అనుకోము. ఎందుకేనంటే అక్కడ కూడా మనకి స్వార్థం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే మనకి ఉన్న ఆస్తులు, అంతస్తులు అవి కూడా సరిపోవు అన్నట్లుగా ఉంటూ ఉంటాం. ఎందుకనంటే మనకి కొంత ఆస్తి ఉందనుకోండి, అది ఇంకా సంపాదించాలి, ఇంకా పిల్లలకి కూడబెట్టాలి అని అధర్మంగా, అన్యాయంగా కూడా సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకేనంటే మన వాళ్ళ మీద ప్రేమ అన్నమాట అదంతా కూడా. అలా చేస్తూ ఉంటాం. ఎన్ని సంపాదించినా సరే మనకి తృప్తి అనేది ఉండదు. ఇంకా ఇంకా సంపాదించాలని, ఇంకా ఒక కారు ఉంటే ఇంకో కారు కొనాలని, ఒక బిల్డింగ్ ఉంటే ఇంకొక బిల్డింగ్ కొనాలని తాపత్రయపడుతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు అంటే మనం ఇదంతా శాశ్వతం, ఈ సంపదలు శాశ్వతం, ఈ మన భార్య, భర్త, పిల్లలు అందరూ శాశ్వతం అనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మనము ప్రయత్నిస్తూ ఉంటామన్నమాట. ఇంకా మనకైతే గనక మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాము. అలాగే చదువుకున్నాక ఉద్యోగం సంపాదించుకుంటాము. ఉద్యోగం సంపాదించుకున్నాక పెళ్ళిళ్ళు చేసుకుంటాం. పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటాం. మళ్ళీ వాళ్ళని పెంచడం, వాళ్ళని పెద్దవాళ్ళని చేయటం, వాళ్ళ చదువులు చెప్పించడం, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోవడం, ఇదే లైఫ్ అనుకుంటున్నాం. ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు వరకు నాకు కూడా ఇదే అభిప్రాయం ఉండేది. కాకపోతే ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చాక ఎంతో కొంత ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి, కంటికి కనిపించే ఈ జీవితం ఒక్కటే కాదు, కంటికి కనిపించని జీవితం కూడా మనకి ఉంది అని చెప్పేసి పత్రి గారి ద్వారా, మనకి గురువుగారు రాఘరావు గారి ద్వారా మనము ఎంత తెలుసుకుంటున్నాం అన్నమాట. కంటికి కనిపించని జీవితం గురించి గురువుగారు చాలా విషయాలు చెప్పారండి. మన కంటికి కనిపించేవంటే మనకు చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. కంటికి కనిపించని లోకాలు ఉన్నాయని, కంటికి కనిపించని ఇంకా మనం అసలు ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎందుకొచ్చాము, మన జీవిత లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి, ఏం తెలుసుకోవడానికి వచ్చాము అని చాలా క్వెషన్స్ ఇచ్చారు గురువుగారు. ఆ క్వెషన్స్ కి మనం ఆన్సర్స్ కూడా తెలుసుకుందాం. కంటికి కనిపించని జీవితం గురించి ఇప్పుడు మనం చాలా తెలుసుకుందాం మాస్టర్స్. నాకు తెలిసినంత వరకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ గురువు గారు దీంట్లో చాలా క్వెషన్స్ ఇచ్చారండి. ఏంటంటే ఫస్ట్ క్వెషన్ ఇచ్చారు ఏమిటంటే, భూలోకం కాకుండా ఇంకా లోకాలు ఉన్నాయా అని చెప్పేసి క్వెషన్ ఇస్తున్నారన్నమాట. దానికి ఆన్సర్ ఏంటంటే, భూలోకం కాకుండా ఇంకా కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అని చెప్పేసి మన పత్రి సార్ చెప్పడం జరిగింది.
ఎలా అంటే ఇది మనం ఇదంతా వాళ్ళు యోగులు, యోగీశ్వరులు వీళ్ళందరూ కూడా ఎంతో ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకొని మూడో కన్ను ద్వారా వాళ్ళు ఇదంతా తెలుసుకున్నారు. తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు మనకి ఇవన్నీ చెప్తున్నారనమాట. మనమైతే ఈ భూలోకమే ఒకటే ఉంది అని అనుకుంటాం. కానీ భూలోకం కాకుండా ఇలాంటి లోకాలు కోటానుకోట్ల లోకాలు ఉన్నాయంట. ఎలా ఇప్పుడు మనం సపోజ్ చూడండి హిమాలయాలు చూసారా అంటే మనం చూడలేదు. నేను చూడలేదు. కానీ హిమాలయాలు ఉన్నాయని మనం చెప్పడం ద్వారా మనం హిమాలయాలు ఉన్నాయని నమ్ముతున్నాం. అలాగే ఇప్పుడు అమెరికాకి వెళ్ళామా అంటే వెళ్ళలేదు. వెళ్ళకపోయినా అమెరికాకి వెళ్లి చూసొచ్చినాళ్ళు అమెరికా ఉంది అని చెప్పారు కాబట్టి మనం అమెరికా ఉంది అని నమ్ముతున్నాం. అలాగే మనకి యోగులు, యోగీశ్వరులు అలాగే గొప్ప గొప్ప మహర్షులు వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి, జ్ఞానం చేసి ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకుని వాళ్ళ మూడవ కన్ను ద్వారా, థర్డ్ ఐ ద్వారా వాళ్ళు అన్ని లోకాలు చూసి వచ్చి మనందరికీ చెప్తున్నారనమాట. దాని ద్వారా మనం వాళ్ళందరూ చెప్పింది ద్వారా మనం తెలుసుకున్నదేంటంటే, మనకు కనిపించే లోకం ఈ భూలోకమే కాకుండా కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి అని చెప్పి మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మనం ఎలా పుడుతున్నాము? మనందరం ఎలా పుడుతున్నాము అంటే, ఇదన్నీ కూడా మనకి గురువులు చూసి వచ్చిన గురువులు, యోగులు అంది చెప్పిన ద్వారానే మనం ఇదంతా తెలుసుకున్నాము. మన ఈ సృష్టికి మూలమైనటువంటి వాడే మూలాత్మ. మూలాత్మ అన్నా, పూర్ణాత్మ అన్నా, సృష్టికర్త అన్నా అన్నీ ఒకటే అన్నమాట. ఆయన్ని మన హిందువులేమో భగవంతుడు అనుకుంటారు. ముస్లింలేమో అల్లా అంటారు. అలాగే క్రిస్టియన్స్ ఏమో తండ్రి అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ సృష్టి క్రమం అంతా సక్రమంగా నడవటానికి ఆయన నుంచి ఒక చిన్న అంశ ఉద్భవించింది. అలా ఉద్భవించిన అంశనే అంశాత్మ అంటారనమాట. ఈ అంశాత్మ ఏంటంటే, ఆ మూలాత్మ ఈ అంశాత్మకి ఒక లక్ష్యం నిర్దేశించి, ఒక తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశపెడుతుందనమాట. ఆ శరీరంలో ఉన్నటువంటి అంశాత్మని జీవుడు అని అంటాం. అంటే మన పూర్ణాత్మ నుంచి విడివడిన అంశాత్మలం. పూర్ణాత్మ మనల్ని ధ్యానం చేసి, జ్ఞానం సంపాదించుకొని, మళ్ళీ మనల్ని పూర్ణాత్మ స్థాయికి ఎదిగి సత్యలోకం చేరాలి అని మనకి గమ్యాన్ని నిర్దేశిస్తుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఇవన్నీ కూడా మనకు కనిపించని లోకాలలో ఏమేమున్నాయి అని చెప్పేసి మనకు కనిపించని లోకాల గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మరణించిన తర్వాత ఏమవుతున్నాము? మరణించాక దేహాన్ని ఏమవుతున్నామంటే మరణించాక మన దేహాన్ని కాలుస్తూ ఉంటారు. హిందువులైతే కాలుస్తారు, క్రిస్టియన్స్ అయితే పూడుస్తారనమాట. అలాగే మన ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. భూలోకంలో మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి మనము ఆయా లోకాలకు వెళ్తాం. పుణ్యాలు బాగా చేసుకుంటే సువర్లోకానికి వెళ్తాము. పాపాలు చేసుకుంటే భువర్లోకానికి వెళ్తాము. ఈ విధంగా మనము ఇంకా మనకి ఈ మన ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకునే వరకు ఈ లోకాల్లోనే తిరుగుతూ ఉంటాము. మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాము. మళ్ళీ మళ్ళీ చనిపోతూనే ఉంటాం. అంతే జనాల్లోకం పైనున్న మహాలోకం, తపోలోకం, సత్యలోకం చేరాలి అంటే మన పూర్ణ జ్ఞానం సంపాదించుకోవాల్సిందే. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మానవులంతా ఒకటే అయినా రూపాల్లో భేదాలు ఎందుకు కనిపిస్తున్నాయి అని అడుగుతున్నారు. అంటే ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి, ఆయా వాతావరణాన్ని బట్టి మన రకరకాల భేదాలనేది ఉంటూ ఉంటాయి. అమెరికాలో ప్రజలందరూ తెల్లగా ఉంటారు. అలాగే ఇండియాలో చూస్తే కొంతమంది మిక్సింగ్‌గా తెలుపు, నలుపు కాకుండా అట్లా ఉంటూ ఉంటారనమాట. ఇంకా అందరూ ఒకే పోలికలతో ఉన్న, ఒకే రూపంతో ఉన్న చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుందని జెప్పేసి మనకి భగవంతుడు ఈ సృష్టి ఎంతో గొప్పది కదా! భగవంతుడు ఇప్పుడు సపోజ్ చూడండి మనకి ఒకళ్ళ చేతి రేఖలు ఇంకొక చేతి రేఖలతో ఒకే రకంగా ఉండవు. అందరు ఇన్ని కోట్ల మంది ఉన్నా ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం ఉండదంట. అంత గొప్పవాడు భగవంతుడు. అలాగే పరమాత్మ అంత గొప్పవాడు. అలాగే ఒకళ్ళి ఐబాల్ ఇంకొకళ్ళకి అంటే ఐ కాంటాక్ట్‌లో ఐబాల్ ఇంకొకళ్ళ దాంతో సంబంధం ఉండదంట. అందుకని చెప్పి ఆధార్ కార్డ్ అప్పుడు కూడా చూడండి మనకి అలా ఇది తీసుకుంటారనమాట. అలాగే భగవంతుడు ఎంతో సృష్టి గొప్పది కాబట్టి మనందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి భగవంతుడు రకరకాల రూపాలతో రకరకాల మనుషులు రకరకాలుగా తెల్లగా, నల్లగా అలా పొడవుగా, పొట్టిగా రకరకాలుగా పుట్టించాడనమాట. అంత భగవంతుడు ఎంతో గొప్పవాడు. భగవంతుడి సృష్టి ఎంతో గొప్పది కాబట్టి, మనం ఈ విధంగా మనందరికి ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా, ఇబ్బంది లేకుండా పుట్టించాడు.
అలాగే ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలున్నా సరే, ఇద్దరు కూడా ఎక్కడో ఒక చిన్నగన్నా ఎంతో కొంత తేడా అనేది ఉంటుంది. పూర్తిగా 100% ఒకేలాగా ఉండకుండా కొద్దో గొప్పో అనేది మార్పనేది ఉంటుందనమాట. ఎంతమందిని చూసుకొని ఇన్ని లక్షల కోట్ల మందిని చూసినా సరే, ఈ జనాభాలో ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం లేకుండా ఉంటూ ఉంటాం. అలాగే ఇంకా నెక్స్ట్ క్వెషనొచ్చేసి ఒకే విషయాన్ని అందరూ ఒకే విధంగా దర్శించినా అనుభూతులు పొందటంలో తేడాలు ఎందుకు ఉన్నాయి అని అడుగుతున్నారు. అంటే సామాన్యులు చూడండి ఒక గులాబీ పువ్వుని చూస్తే గులాబీ పువ్వు ఎంతో అందంగా ఉంది. అలాగే ఎంతో చక్కటి సువాసన వస్తుంది. అది అని జెప్పేసి అలా అంతవరకే చూస్తూ ఉంటారు సామాన్యులైతే. అలాగే ఇప్పుడు ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళేం జేస్తూ ఉంటారు, పువ్వు అందంతో పాటు పువ్వుని భగవంతుడు ఏ విధంగా చుట్టుపక్కల ఎంత అంటే అంత రక్షణ కవచం ఏర్పాటు జేశాడు, చుట్టూ ముళ్ళు ఏర్పాటు జేశాడు, దాన్ని రక్షిస్తున్నాడు. అలాగే పువ్వునే సృష్టించిన పువ్వు అంత అందంగా సృష్టించాడు. అలాగే ఇంకా పువ్వుని అంత అందంగా సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్పవాడు, ఆయన ఎంత సృష్టి ఎంత గొప్పది అని చెప్పేసి అంత ఆత్మజ్ఞాని అర్థం చేసుకుంటాడనమాట. అంత భగవంతుని సృష్టి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. సామాన్యులైతే బాహ్యమే చూస్తారు. కానీ జ్ఞానులైతే అంతరం చూస్తారు. నెక్స్ట్ అందరిది మానవ దేహమే అయినా సరే, చేసే పనులలో, మాటలలో, ఆలోచనలలో, గుణాలలో తేడాలు ఎందుకు ఉన్నాయి? అవును. అందరము మానవులమే. కానీ అందరం ఆత్మలమే అని ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాకే మనకి అర్థమైంది. కానీ అందరం ఒకేలా ఉంటాం కానీ చేసే పనులు, మాటలు, ఆలోచనల్లో చాలా తేడాలు ఉంటాయన్నమాట. మన గురువుగారు చెప్తూ ఉంటారు. అందరం కూడా 300 ఆహ్, జన్మలు దాటిన వారే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. 350 జన్మలు దాటిన వారే జ్ఞాన మార్గంలోకి వస్తారు అని చెప్తూ ఉంటారు. అలాగే 100-150 జన్మల్లో ఉన్న వాళ్ళందరూ గూడా తమో గుణంలో ఉంటారు. తమో గుణంలో ఉన్నోళ్ళంటే అజ్ఞానంలో ఉన్నట్లేననమాట. చీకట్లో ఉన్న వాళ్ళని తమో గుణంలో ఉన్నవాళ్ళు అంటారు. అంటే వాళ్ళెలా ఉంటారంటే, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుంటారు. ఆళ్ళు మూర్ఖంగా ఉంటారు, మూఢంగా ఉంటారు. అలాగే అజ్ఞానంలో ఉంటారు. ఎంతసేపు స్వార్థంగా ఉంటారనమాట. అలాగే ఎలా ఎగ్జాంపుల్ ఎవరంటే కుంభకర్ణుడు. కుంభకర్ణుడిని తీసుకుంటే ఖానా, పీనా, సోనా అన్నట్లుంటాడు. అంటే తిన్నామా, తాగామా, పడుకున్నామా అన్నట్టు అట్లా ఉంటారనమాట. వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలీదు, ఏం మాట్లాడకూడదో తెలీదు, ఏమి ఆలోచించాలో తెలీదు, ఏం ఆలోచించకూడదో తెలీదు. అందుకని కష్టాలు, సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. దీనికి కారణం మన గుణాలే. మన గుణాలు తమో గుణంలో ఉండటం వల్ల మన ప్రవర్తన అనేది అలా ఉంటుందన్నమాట. అలాగే 150-300 జన్మల్లో ఉన్నవాళ్ళు రజోగుణంలో ఉంటారు. అజ్ఞానంలో కొన్ని జన్మలు గడిచాక, కొంచెం జ్ఞానం సంపాదించుకున్నాక, ఇంకా సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నీ చేస్తారు. చేసి కొంత జ్ఞానం సంపాదించుకుంటారు కానీ, వీరికి ఆసక్తి ఉంటుంది కానీ, శ్రద్ధ అనేది చూపించరనమాట. ఓన్లీ తెలుసుకుంటూ ఉంటారు. ఆచరించరు. అహంకారంతో, గర్వంతో ఉంటూ ఉంటారు. అలాగే ఎవ్వరి మాట వినరు. నేను చేసేదే కరెక్ట్ అన్నట్లు ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే రావణాసురుడనమాట. అలాగే 300 జన్మలు దాటిన వాళ్ళు సాత్విక గుణంలో ఉంటారు. వీళ్ళు జ్ఞాన మార్గంలోకి వస్తారు. వీరు జ్ఞానులు. వీరిని చేయవలసిందే చేస్తారు. మాట్లాడవలసిందే మాట్లాడతారు. ఆలోచించవలసిందే ఆలోచిస్తారు. చేయవలసిన కర్మలే చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఎవరంటే విభీషణుడు. జ్ఞానం అపారంగా పెరగటం వల్ల కర్మలని మనము దగ్ధం చేసుకుంటాము. మోక్షం పొందే ప్రయత్నము చేస్తూ ఉంటాం. మన గుణాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది. తీవ్ర ధ్యాన సాధన చేస్తే మనకి శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగితే మన మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అయితే గుణాలు మారతాయి. గుణాలు మారితే మన ప్రవర్తన మారుతుంది. మన బుద్ధి వికసిస్తుంది. ఏం చెయ్యాలో అదే చేస్తూ ఉంటాము. మన మాటలు మారతాయి, చేతలు మారతాయి, ఆలోచనలు మారతాయి. అలా మారినప్పుడు ఏమవుతుందంటే రాక్షసులు మానవులవుతారు. మానవులు మహాత్ములవుతారు. మహాత్ములు పరమాత్ములుగా అవుతారు. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, అసలు జన్మలోనే ఇన్ని భేదాలు ఎందుకు వచ్చాయి? భగవంతుడు అందరికీ సమానమే కదా! ఆయనకి ఎవరి మీద పక్షపాతం లేదు కదా! అంటే ఇన్ని జన్మలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జన్మల్లో ఉన్నారు. ఒక్కొక్క గుణంలో ఉన్నారు. ఈ జన్మల్లో కాబట్టి ఒక్కొక్క గుణాన్ని బట్టి ఓ జన్మ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. జన్మలోని ఇన్ని భేదాలు ఎందుకు వచ్చాయంటే, మన అర్హతను బట్టే మనకి జన్మ వస్తుంది.
మనం గత జన్మల్లో పుణ్యాలు చేస్తే ఈ జన్మలో భోగాలు అనుభవిస్తాము. గత జన్మల్లో పాపాలు చేసుకుంటే ఈ జన్మలలో కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉంటాము. భగవంతునికి అందరూ సమానమే. ఎవరి మీద పక్షపాతం లేదు ఆయనకి. అందరూ ఆయన బిడ్డలే. కానీ మనం చేసుకున్న కర్మలను బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అసలు జన్మలు ఉన్నాయా? జన్మలు ఉన్నాయా అంటే మనకి భగవద్గీతలో 4వ అధ్యాయం 5వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానులు చెప్పడం జరిగింది. శ్లోకం ఏంటంటే బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని చెప్పారు. ఏంటంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, ఓ అర్జున, నీకు నాకు ఇదివరకు అనేక జన్మలు గడిచాయి. వాటినన్నిటినీ నాకు తెలుసు, కానీ నీకు తెలియదు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో గీతలో చెప్పడం జరిగిందనమాట. అంటే జన్మలనేవి ఉన్నాయి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానులు మనకి భగవద్గీత ద్వారా చెప్పారు. దీని ద్వారా జన్మలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అలాగే ఇంకా నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మరి ఎందుకు కొంతమంది అష్టైశ్వర్యాలతో పుడుతున్నారు, కొంతమంది గర్భదరిద్రులుగా పుడుతున్నారు అంటున్నారు. ఇవన్నీ కూడా మనకి కనపడని జీవితంలో ఉండే క్వెషన్స్ అన్నమాట. ఈ క్వెషన్స్ అన్నిటికి మనకి ఆన్సర్స్ తెలుసుకుంటే మనకి ఎంతైనా కొంత అర్థమవుతుంది. అసలు మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, అసలు ఇలా మనం కొంతమంది ఎందుకు చక్కగా బాగా ధనవంతులుగా పుడుతున్నారు, కొంతమంది ఎందుకు దరిద్రులుగా పుడుతున్నారు. ఈ క్వెషన్స్ అన్నిటికి మనకు ఆన్సర్స్ తెలుసుకుంటే, అసలు మన కర్మ సిద్ధాంతం అనేది తెలుసుకుంటే మనం బాధపడం. ఎందుకంటే ఇవన్నీ మనం గతంలో చేసుకొని వచ్చాము. గత జన్మల్లో చేసుకున్నవే మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఎవరిని నిందించము. మనం చేసుకున్న మన ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరుగుతుంది అని మనం అర్థం చేసుకుంటాము. దుఃఖంలో కూడా బాధపడమనమాట. మనకి అంతా కూడా సవ్యంగా జరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకోగలుగుతాము. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే, మన గత జన్మల్లో అర్హత సంపాదించుకున్న దాన్ని బట్టే మన జీవితం అనేది ఉంటుంది. మనం గతంలో గనక పుణ్యాలు చేసుకునుంటే, మనం ఇప్పుడు కోటీశ్వరులులాగా అంటే ఇప్పుడు భోగాలు అనుభవిస్తాము, సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. సపోజ్ చూడండి, అతను అర్హత సంపాదించుకున్నాడు కాబట్టి అటువంటి కోటీశ్వరుల ఇంట్లో మనవడిగా పుట్టాడు. అలాగే ఇప్పుడు కొంతమంది ఉంటారు. పాపాలు చేసుకున్న గతంలో పాపాలు చేసుకున్నామనుకోండి, మనము ఇప్పుడు గర్భదరిద్రుల ఇంట్లోనే, అడుక్కునే వాళ్ళ ఇంట్లోనే పుట్టడం జరిగిందనుకోండి, వాడి పుట్టుకతోనే దరిద్రుడవుతాడు. ఎందుకనంటే మన గతంలో చేసుకున్న అర్హతను బట్టే మన పుట్టుక అనేది ఉంటుంది అని చెప్పేసి దీని ద్వారా అర్థమవుతుంది. కొంతమంది అష్టైశ్వర్యాలతో ఎలా పుట్టారంటే, గతంలో చేసుకున్న వాళ్ళు దాని ప్రకారమే ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. గతంలో మనం చేసుకోకపోతే ఇప్పుడు అర్హత అనేది రాదు. దాని ప్రకారమే మన జీవితం అనేది ఉంటుందనమాట. అందుకని కొంతమంది ఏమంటారంటే, ఎవరికైనా పెట్టి ఉంటే కోటీశ్వరులుగా పుడతాం. ఏమి పెట్టకపోతే మనం దరిద్రులుగా పుడతా ఉంటాము. అందుకే అటువంటి వారిని పెట్టి పుట్టారు అని అంటారు. అంటే అదృష్టవంతులు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అలాగే ఇంకా ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకొని అందరికీ జ్ఞానం పంచినట్లయితే మనకు యోగుల ఇళ్లల్లో పుడతాము, లేకపోతే ధనవంతుల ఇళ్లల్లో పుడతాము. అలాగే మన జ్ఞానం చేసుకోవడానికి అనుకూలమైన జన్మ అనేది తీసుకుంటాము. ఇదంతా కూడా మనం చేసుకున్న కర్మ ఫలితాన్ని బట్టే ఉంటుంది. అర్హత సంపాదించుకుంటే మనము ఏదైనా గాని మన జన్మ ప్రణాళిక ప్రకారం మనం ఎంతో చక్కగా పుట్టడం జరుగుతుంది. అలాగే మనం వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. అలాగే ఆత్మ కర్మలు, ఆత్మ సేవలు చేస్తూ ఉంటే మనకి సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. చాయిస్ అనేది ఉంటుంది అని చెప్పేసి మన గురువులు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, కొంతమంది ఆరోగ్యంగా ఎందుకు ఉన్నారు అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే గతంలో మనం ఎన్నో జీవుల్ని హింసించి ఉన్నామనుకోండి. హింసించటం, మాంసభక్షణ చేయటం ఇవన్నీ చేసి ఉన్నాము అనుకోండి. అప్పుడు అలాగే మనుషుల్ని కూడా మాటలతో గాని, చేతలతో గాని హింసిస్తూ ఉండి బాధపెడుతూ ఉంటే, దాని ప్రకారమే మనం కూడా బాధపడుతూ ఉంటాం. అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాం. అలా అంటే ఇప్పుడు మన ఎదుటి వారికి ఎటువంటి బాధ ఇచ్చామో, అటువంటి బాధనే మనము కూడా ఇప్పుడు అటువంటి బాధ ఎలా ఉంటుందో మనకు తెలియడం కోసం ఈ జన్మలో మన అనారోగ్యంతో ఉంటామన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ చూడండి, మనం కోడినో హింసించాము, చంపామనుకోండి. అటువంటి బాధ మనకి ఏ కాలో చెయ్యో విరిగిందనుకోండి యాక్సిడెంట్ అయ్యి.
అప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుంది కాబట్టి, అప్పుడు ఇంక ఏ జీవిని హింసించకూడదు. మనం ఎంత బాధపడుతున్నాం ఇప్పుడు కోడి మన పిల్లలకేమన్నా చిన్న దెబ్బ తగిలితే మనం ఎంతో విలవిల్లాడిపోతాం. అలాగే కోడి పిల్లని మనం చంపితే కోడికి తల్లికి కూడా అంత బాధ ఉంటుంది గదా! అట్లాగే మనం ఎంత బాధపడతామో ఆ కోడికి అంత బాధ ఉంటుంది తన బిడ్డ గురించి అని చెప్పి అర్థం చేసుకుంటే, మనము వాటిని హింసించము, బాధ పెట్టము. అప్పుడు మనం తెలుసుకుంటాం గాబట్టి, మనం ఈ అనుభవం తెలుసుకోవడం కోసం మళ్ళీ మనం ఈ జన్మ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. ఆ విధంగా మనం అనారోగ్యం పాలవుతూ ఉంటాం అనమాట. అనారోగ్యం వచ్చినప్పుడు, ఆ కాలు ఇరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో, అట్లాగే వాటి కాళ్ళు ఇరగ్గొడితే వాటికి అంతే బాధుంటుందని అర్థం చేసుకుంటాం గాబట్టి, మనం మాంసభక్షణ అనేది మానేస్తాము. ఈ పత్రి గారి దీని ధ్యాన మార్గంలోకి వచ్చాక మనని అతి పెద్ద పాపమైన మాంసాహారాన్ని మాన్పించడం జరిగింది పత్రి సార్ మనందరితో కూడా. నెక్స్ట్ ఈ జన్ సపోజ్ చూడండి మనకేమన్నా రూ. 1,00,000 ఇస్తాము. మీరు మాంసం తినండి అంటే మనం తింటామా? ఈ మార్గంలోకొచ్చాక మన ధ్యానంలో ఎవరు కూడా ఎంత ఇచ్చినా ఎవరు తినరు. ఎందుకనంటే తెలుసు మనకి. ఈ మాంసాహారం తినటం పాపం అని చెప్పి తెలుసు కాబట్టి ఎంత డబ్బు ఇచ్చినా మనం ఎవరం కూడా అటువంటి పాపం చెయ్యము. ఎందుకనంటే అవన్నీ కూడా మనకు తోబుట్టువులే. మనందరము కూడా ఆ జన్మలన్నీ తీసుకున్నాకే మానవ జన్మలోకొచ్చాం. 84,00,000 జీవరాశుల తర్వాత మనకి ఖనిజాలుగా, వృక్షాలుగా, శిలలుగా, భూచరాలుగా, జలచరాలుగా, అలాగే పక్షులుగా, జంతువులుగా జన్మలన్నీ తీసుకున్నాకే మనం మానవ జన్మలోకి రావడం జరిగింది. అవన్నీ మనం అనుభవించే వచ్చాం. ఆ జన్మలన్నీ మనం తీసుకొని నెక్స్ట్ వచ్చాం. కాబట్టి ఆ జంతువులు అవన్నీ కూడా మనకి సహోదరులే, మన తోబుట్టువులే అని చెప్పేసి మన గురువులు చెప్తున్నారు. నెక్స్ట్ కొంతమంది అందంగా ఉంటే కొంతమంది అందవిహీనంగా ఎందుకుంటున్నారు? అంటే గత జన్మల్లో మన ఎదుటి వారిని విమర్శించి, బాధపెట్టి, వారి గురించి అందంగా లేరని కామెంట్స్ చేశామనుకోండి. ఇప్పుడు ఈ జన్మలో ఆ అనుభవం పొందటం కోసం మనం ఇప్పుడు జన్మలో అందవిహీనంగా పుడతామంట. అంటే ఆ అనుభవం ఈ జన్మలో పొందామనుకో, అప్పుడు ఎవరిని కూడా ఎప్పుడు కామెంట్ చెయ్యము. ఏ జన్మలోనూ ఎవరిని బాధ పెట్టం. ఎవరిని బాధ పెట్టకపోతే నెక్స్ట్ ఏ జన్మలోనూ మనమసల ఇట్లాగా ఎప్పుడు అందంగానే పుడతాం గానీ అందవిహీనంగా పుట్టము అని జెప్తున్నారు. అలాగే పత్రి సార్ అందుకే ఎవరిని కూడా నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు పత్రి సారు. సమాజంలో కొంతమంది మేధావులైతే కొంతమంది తెలివిహీనులు ఎందుకవుతున్నారు? అంటే కొంతమంది గతంలో చేసుకున్న కృషిని బట్టే వారు ఇప్పుడు ఎంతో మేధావులుగా ఉంటున్నారనమాట. ఎలా అంటే గత జన్మలోనే వాళ్ళెంతో సంగీతాల్లో గత జన్మలోనే బాగా ప్రాక్టీస్ చేసున్నారనుకోండి. ఇప్పుడు పుడుతూనే వాళ్ళు సంగీతంలో అప్పటి నుంచే వాళ్ళు ఎంతో చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. ఎంతో బాగా ఆహ్, ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉంటారు. ఎందుకనంటే అదంతా వాళ్ళ గత జన్మ సంస్కారం. అలాగే ఇప్పుడు మన గతంలో చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు భవిష్యత్తు ఉంటుంది అని తెలుసుకుంటున్నాము. కాబట్టి మనకి ఏంటంటే కొంతమంది బాల మేధావులుగా పుడుతూ ఉంటారు. మ్యాథ్స్‌లో కొంతమంది ఎంతో ప్రావీణ్యం సంపాదిస్తూ ఉంటారు. వారందరూ ఎలా చేస్తున్నారు ఇవన్నీ అంటే గత జన్మ సంస్కారాన్ని బట్టే వాళ్ళకి ఈ జన్మలో ఎంతో చక్కగా నేర్చుకోవడం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు కొంతమంది గత జన్మలో తెలివిగల్లోళ్ళైనా సరే, ఇంకా కొంతమంది వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఎదుటి వారిని విమర్శిస్తూ, తక్కువగా చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఈ జన్మలో ఏం చేస్తారు, తెలివి తక్కువ వాళ్ళుగా పుడతారు. అందరూ అనే సూటిపోటి మాటలతో బాధపడతారు కాబట్టి, అవి అనుభవం పొందుతారు కాబట్టి, ఇంకెప్పుడు ఏ జన్మలోనూ ఎవరిని బాధ పెట్టరు. ఎవరిని మాటలతో, చేతలతో హింసించరు, విమర్శించరు. ప్రతి దానికి ఏంటంటే మన గత జన్మలో ఏం చేశామో ఇప్పుడు ఈ జన్మలో పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం గాబట్టి, పాఠాలు నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉన్నప్పుడు మనం ఇది రిపీట్ చేయమన్నమాట. ఇప్పుడు అనుభవాలు పొందుతాం గాబట్టి, ఆ అనుభవాల ప్రకారం మనం నెక్స్ట్ ఎవరిని విమర్శించము, బాధ పెట్టము. ఇవన్నీ మన భూమి అనేది ఒక పాఠశాల. ఈ భూమి మీదకి మనం పాఠాలు నేర్చుకోవడానికే వచ్చాము. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, కొంతమంది సమాజంలో ఉన్నత స్థితి చేరుకుంటే, కొంతమంది ఎదగలేకపోతున్నారు ఎందుకు అంటున్నారు. వీటన్నిటికి కూడా కర్మ సిద్ధాంతమే కారణం. గతంలో మనం చేసుకున్న మంచి కర్మలను బట్టి కొంతమందేమో గొప్ప పదవులు పొందుతూ ఉంటారు. గతంలో మనం చేసుకున్న చెడు కర్మలు అంటే పాప కర్మలను బట్టి కొంతమందేమో ఏమి చేతకాని వాళ్ళలాగా ఎంతో కష్టపడతారు. అయినా సరే వారికేమి కలిసి రాదు. ఎందుకంటే మనం గతంలో ఏమి చేసుకోలేదు. మంచి చేసుకొనుంటే, మంచి కర్మలు చేసుకొనుంటే ఇప్పుడు సుఖవంతమైన, భోగవంతమైన జీవితం అనుభవిస్తూ ఉంటాము.
గతంలో మన పాప కర్మలు, చెడు కర్మలు చేసుకొని ఉంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడినా గానీ ఎందుకు ఫలితం రాదు. ఎందుకంటే మనం గతంలో చేసుకొచ్చిన దాన్ని బట్టే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చేసుకున్న దాన్ని బట్టే మన భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడు మంచి కర్మలు చేసుకుంటూ ఉండాలి. అలాగే శరీరం వదిలాక జీవుడు ఎక్కడికి వెళతాడు? ఏ లోకాలకి వెళతాడు అంటున్నారు. అంటే మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి ఆయా లోకాలకి వెళతాము. మనం పుణ్యం చేసుకుంటేనేమో భూలోకం మీద భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకం అని మొత్తం 7 లోకాలు ఉన్నాయి. మనం పుణ్యాలు చేసుకుంటేనేమో భూలోకం పైనున్న సువర్లోకంకి చేరుకుంటాము. పాపాలు చేసుకుంటే భువర్లోకానికి చేరుకుంటాము. అలాగే ఇక్కడి వరకు మనము భువర్లోకం వెళ్ళినా, సువర్లోకం వెళ్ళినా సరే మళ్ళీ, మళ్ళీ జన్మలనేవి తీసుకుంటూనే ఉంటాం. ఎందుకనంటే మళ్ళీ మనం జ్ఞానం సంపాదించుకొని సత్యలోకం చేరే వరకు మళ్ళీ జన్మలనేది ఉంటూనే ఉంటాయి. కాబట్టి మనము మోక్షం పొందాలి అంటే సత్యలోకం చేరుకోవాలి అంటే జ్ఞానం బాగా సంపాదించుకోవాలి. ఆత్మ కర్మలు చేయాలి. అప్పుడు జనాల్లోకం పైనున్న మహాలోకము, తపోలోకము, సత్యలోకము చేరుకుంటామనమాట. మహాలోకం చేరుకోవాలి అంటే మహాత్మా గాంధీ లాగా, అలా మదర్ తెరిసా లాగా గొప్ప సేవలు చేసిన వాళ్ళు మహాలోకం చేరుకుంటారు. అలాగే ఇంకా రమణ మహర్షి లాగా, రామకృష్ణ పరమహంస లాగా వీరందరూ ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు తపోలోకం చేరుకుంటారు. కృష్ణుడిలాగా సత్యలోకం చేరాలి అంటే మనం ఎంతో బాగా ధ్యాన సాధన చేసి మన కర్మలన్నీ పోగొట్టుకుంటేనే మనం మోక్షాన్ని పొందగలుగుతాము. సత్యలోకము చేరుకుంటాము అని చెప్తున్నారు. అలాగే జీవుడు ఎన్నాళ్ళు ఉంటాడు అని చెప్తున్నారు. పైలోకాల్లో ఎన్నాళ్ళు ఉంటాడు? ఎన్నాళ్ళు ఉంటాడంటే ప్రతి జీవికి కూడా తనకి స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి జీవి ఎంతకాలం ఉండాలి అనుకుంటే అంతకాలం పైలోకాలలో ఉండొచ్చు. కానీ అక్కడ బోర్ కొట్టి ఇంకా మనం ఉండొద్దు, భూలోకానికి వెళ్దాము, మళ్ళీ చేసుకున్న కర్మలని పోగొట్టుకోవాలి అని అనుకున్నప్పుడు, మళ్ళీ తను రావాలి అనుకున్నప్పుడు భూమి మీదకి వచ్చే స్వేచ్ఛ ఉంటుందన్నమాట. కానీ పైలోకాల నుంచి కిందకి రావాలంటే ఎంతో వెయిటింగ్ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాలి అని చెప్పేసి గురువుగారు చెప్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ వచ్చి మరలా జన్మ ఎలా తీసుకుంటాము అంటున్నారు. అంటే మళ్ళీ జన్మ ఎప్పుడు తీసుకుంటామంటే అక్కడ కొంతకాలం ఉంటారు. కొంతకాలం ఉండి అక్కడ అందరూ వాళ్ళ పైన జనాల్లోకం పైకి వెళ్తే గనక అక్కడ కూడా కౌన్సెలింగులు జేస్తారు. ఆ కౌన్సెలింగుల్లో మనం జనాలోకం కింద ఉన్న వాళ్ళకి, జనాలోకం పైన మహాలోకం, తపోలోకంలో ఉన్న వాళ్ళు కౌన్సెలింగులు చేస్తారు. అలాగే ఈ కౌన్సెలింగులు చేసి విన్నాక మళ్ళీ మనం ఆ కర్మలన్నీ పోగొట్టుకొని మళ్ళీ జన్మ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా చాలా వెయిటింగ్ ఉంటుందంట. మనకు కావాల్సిన మన కర్మలను బట్టి అటువంటి తల్లి గర్భాన్ని ఎంచుకోవడానికి కొంత ఎంత టైం ఉన్నా సరే మనకి తల్లి గర్భం దొరకకపోతే అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకొని, ఇంకా సరే మంచి తల్లి గర్భం దొరకకపోయినా సరేలే నేను అక్కడికెళ్ళాక ధ్యానం చేసుకొని జ్ఞానం సంపాదించుకుంటాను. నేనే నా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి అడ్జస్ట్ అయ్యి, మనకు అనుకూలమైన తల్లి గర్భం దొరకకపోయినా అడ్జస్ట్ అవుతూ ఉంటారు అని చెప్తున్నారు గురువుగారు. ఏంటంటే సపోజ్ చూడండి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు 25 ఏళ్ల వయసులో అయితే మనకి మంచి కోడలు రావాలి, మంచి అమ్మాయి అందంగా ఉండాలి, కట్నం తేవాలి, బాగా చదువుకోవాలని రకరకాల కోరికలుంటాయి. తర్వాత ఇంకా 30 పర్వాలేదులే కొంచెం తక్కువ చదువుకున్నా పర్లేదు, కొంచెం అంతం తగ్గినా పర్లేదు, కొంచెం ఆస్తి తక్కువున్నా పర్లేదు అనుకుంటాం. అలాగే ఇంకా కొంచెం వయసు వచ్చేసరికి అది పిల్ల దొరికితే చాలులే అన్నట్లు అలా ఉంటుంది. అలా ఎలా అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటామో, అలాగే పైలోకాల నుంచి కిందకి రావాలి అని వెయిట్ చేసేవాళ్ళు కూడా అన్ని కోట్ల మంది ఉంటూ ఉంటారంట. అలా తల్లి గర్భం దొరకకపోతే ఇంక అడ్జస్ట్ అయ్యి ఇంక ఏదో ఒక తల్లి గర్భాన్ని ఎంచుకుంటూ ఉంటాము మనం. మనం పైనుంచి వచ్చేటప్పుడు మన ఎంపిక ప్రకారమే మన తల్లిని, తండ్రిని ఎంచుకుంటాము అని చెప్పేసి గురువులు చెప్పడం ద్వారా నాకర్థమైంది మాస్టర్స్. అలాగే అది జనాలోకం పైలోకంల వారికైతే మన ఇష్ట ప్రకారం మన జన్మ తీసుకునే స్వేచ్ఛ అనేది ఉంటుంది. మన చాయిస్ అనేది ఉంటుంది. అలాగే జనాలోకం కింద ఉన్న వాళ్ళకైతే మనం కంపల్సరీగా చాయిస్ ఏమి ఉండదనమాట. మనం తల్లి గర్భం అడ్జస్ట్ అయ్యి తీసుకోవాల్సొస్తుంది. బాగా ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళైతే యోగుల ఇళ్ళల్లో గాని, అలాగే ధనవంతుల ఇళ్ళల్లో గాని పుట్టి మళ్ళీ ధ్యానం చక్కగా చేసుకోవడానికి అనుకూలమైన జన్మని మనం ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? అంటున్నారు. అంటే మనం గతంలో చేసుకున్న పనుల యొక్క ఫలితమే ఈ కర్మ సిద్ధాంతం అనేది. అంటే సృష్టికి మనం ఏది ఇస్తే అదే వస్తుంది. మన సృష్టికి
మనం ఆనందంగా ఉండాలి అనుకుంటే మన అందరికీ ఆనందాన్నివ్వాలి. మనం శాంతిగా ఉండాలి అంటే అందరికీ శాంతినివ్వాలి. అలాగే మనం అందరి ప్రేమని పొందాలి అంటే మనము అందరికీ మన ప్రేమని పంచాలి. మనకి ధనవంతులం కావాలి అనుకుంటే మనం ధనం ఇవ్వాలి. అంటే ధనం ఇవ్వాలి అంటే ఏమనుకుంటారంటే మా దగ్గర ధనం లేదు. మేము సామాన్యులము. మేమెలా ఇవ్వగలము అని అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇది సృష్టిలో ఒక నియమం ఇది ఉందన్నమాట. సృష్టి ధర్మం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు రూ. 1,00,00,000 ఉన్నవాడు ఒక రూ. 1,00,000 ఇస్తే అది సృష్టిలో మామూలుగా అయితే మనం వింటే గొప్పగానే అనిపిస్తుంది. కానీ మన ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఈ సృష్టి ధర్మం ఏమిటంటే, ఇప్పుడు రూ. 1,000 ఉన్నవాడు రూ. 100 ఇస్తే 10% ఇచ్చినట్లు. అంటే అది ఎంతో గొప్ప. అలాగే ఇప్పుడు రూ. 1,00,00,000 ఉన్నవాడు ఒక రూ. 1,00,000 ఇచ్చాడంటే 1% ఇచ్చినట్టు లెక్క. అంటే ఎంత ధనం ఇచ్చాడని కాదు. ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎంత పర్సెంటేజ్ మనకున్న దాంట్లో ఎంత ఇచ్చాము అన్నదే గొప్పనమాట. అలాంటప్పుడు రూ. 1,000 ఉన్నవాడు రూ. 100 ఇస్తే ఎంతో బాగా ఇచ్చినట్లు. అదే లెక్కింపబడుతుంది గానీ, కోటీశ్వరుడు రూ. 1,00,000 ఇచ్చాడు అంటే అది గొప్ప కాదు. కాబట్టి మనం మనకున్న దానిలో ఎంతో కొంత లోక కళ్యాణానికి ఇస్తూ ఉండాలి. అవి మనకి ఎప్పటికి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆత్మ సేవలు చేసుకుంటే మనకి ఎంతో ఉపయోగపడతాయని గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇక్కడ కోటీశ్వరులుగా ఉండటం కాదు, ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకున్నవాడు ఇప్పుడు మనకి ఎంత తక్కువ వాడు, ఎంత బీదవాడైనా సరే వాళ్ళే హీరో కింద లెక్క పైలోకాలలో. కోటీశ్వరులు డబ్బు సంపాదించుకున్నవాడు హీరో కాదు పైలోకాలలో. ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకున్నవాడే హీరో అని చెప్పేసి గురువులు చెప్తూ ఉంటారనమాట మనకి. నెక్స్ట్ ఆత్మ అనేది ఉందా? ఇవన్నీ కూడా మనకి కనిపించని లోకాల గురించి మనం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఇవన్నీ కూడా కనిపించని లోకాల్లో వాళ్ళ దగ్గర మన క్వెషన్స్ ఉంటాయన్నమాట. అసలు ఇవన్నీ ఉంటాయా? అని జెప్పేసి. ఇవన్నీ గూడా చూసి వచ్చిన గురువులు మనకి బోధించబట్టి మనకివన్నీ ఉన్నాయి అని మనం తెలుసుకుంటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరి దేహంలో ఆత్మ అనేది ఉంది. మన మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ. ఈ 3 కలిస్తేనే మానవుడు అని చెప్తారు. అలాగే మనకి 84,00,000 జీవరాశుల్లోనూ ఆత్మ అనేది ఉంది. అంటే ప్రతి చిన్నని చీమ దగ్గర నుంచి మన మానవుల వరకు ప్రతి జీవిలోనూ ఆత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు. మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉంటారు. 10వ అధ్యాయం 20 శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్పారంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ. అంటే నేను 84,00,000 జీవరాశుల్లోనూ ఆత్మ రూపంలో ఉన్నాను. ఆదిలోనూ ఉన్నాను, అంతంలోనూ ఉన్నాను, మధ్యలోనూ ఉన్నాను అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానులు చెప్పారనమాట. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, అందరిలోనూ ఒకే రకమైన ఆత్మ ఉంటే మనసు, బుద్ధి పరిపరి విధాల ఎందుకు ప్రవర్తిస్తున్నాయి? అంటే గత జన్మ సంస్కారాలను బట్టి మనము ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే ఏంటంటే, మన గత జన్మ సంస్కారాలను బట్టి మన ఇప్పుడు ప్రవర్తన ఉంటుంది. సమాజాన్ని బట్టి ఉంటుంది. అలాగే కుటుంబ వాతావరణాన్ని బట్టి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులను బట్టి కూడా మన బుద్ధి, మనసు అని రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఇప్పుడు సపోజ్ చూడండి మామూలు సామాన్యమైన తల్లిదండ్రులకు పుట్టామనుకోండి. అప్పుడేంటంటే మామూలుగా అడుక్కునే వారి ఇళ్లల్లో పుట్టామనుకోండి. అప్పుడు అక్కడ వాతావరణాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి మన బుద్ధి, మనసు అని పనిచేస్తూ ఉంటాయి. అలాగే యోగుల ఇళ్లలో పుట్టామనుకోండి. ఫస్ట్ నుంచి ధ్యానం, జ్ఞానం చేయటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన సంస్కారం అనేది మనకక్కడ మారుతూ ఉంటుంది. మనం పుట్టిన వాతావరణాన్ని బట్టి, మన తల్లిదండ్రులను బట్టి, ఆ సమాజ ప్రభావాన్ని బట్టి మన బుద్ధి, మనసు అనేది ప్రవర్తిస్తూ ఉంటాయి. రకరకాలుగా మారుతూ ఉంటాయి అని చెప్పేసి దీని ద్వారా మనకు అర్థమవుతుంది మాస్టర్స్. అలా ఎన్ని లోకాలు ఉన్నాయి అంటున్నారు. ఎన్ని లోకాలు ఉంటే భూమి మీద మొత్తం 7 లోకాలు ఉన్నాయి. అవి ఇందాక చెప్పుకున్నాం కదా! భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. అంటే జనాలోకం కింద 3 లోకాలు, అలాగే జనాలోకం పైన 3 లోకాలు ఉంటాయన్నమాట. వీటన్నిటిని ఎవరు నడిపిస్తున్నారు? అంటే వీటన్నిటిని ఎవరు నడిపిస్తున్నారు? ఆ పరబ్రహ్మ. అందరికీ మూలమైన వాడు మూలాత్మ అన్న, పరబ్రహ్మ అన్న, సృష్టికర్త అన్న అన్నీ అందరూ ఒక్కరే అన్నమాట. ఆ సృష్టికర్తే ఈ భూమి మీద ఉన్న 84,00,000 జీవరాశుల్ని అందరినీ కూడా నడిపిస్తున్నాడు.
సమస్త జీవరాశిని కూడా ఆత్మ రూపంలో ఉండి నడిపిస్తూ ఉంటాడనమాట. ఈ ఆత్మశక్తితోనే మనందరము కూడా నడుస్తూ ఉన్నాం. కానీ మనమంతా ఏమనుకుంటామంటే నేను చేశాను అని చెప్పేసి మనం ఎంతో గర్వంగా, అహంకారంగా ఉంటూ ఉంటాం. కానీ మనదనేది ఏదీ లేదు. అదంతా ఆత్మ రూపంలో భగవంతుడు మనలో ఉండి మనతో చేయిస్తున్నాడు కాబట్టి మనం ఇదంతా చేయగలుగుతున్నాము. మనం మాట్లాడుతున్నా, చేతులతో చేతులతో పనులు చేసుకుంటున్నా, కాళ్ళతో నడుస్తున్నా అన్నీ కూడా భగవంతుడు మనలో ఉండబట్టే మనం అంతా చేయగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాము. ఇప్పుడు సపోజ్ చూడండి మన ఆత్మ మన నుంచి తప్పుకుందనుకోండి, మనం ఒక చిటికెన వేలు కూడా కదిలించలేము. మన ఆత్మ ఉండబట్టే మనం ఇదంతా చేస్తున్నామంటే భగవంతుడు మనలో ఉండి నడిపిస్తున్నాడు. కానీ మనం ఇదంతా అర్థం చేసుకోకుండా నేనే చేస్తున్నానని మనకి అహంకారం అనేది వస్తూ ఉంటుంది. భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనుకుంటే మనం ఎంతో వినయంగా ఉంటాము. అలాగే నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మానవ జన్మ అసలు ఎందుకు తీసుకున్నాము? మానవ జన్మ లక్ష్యం ఏమిటి? మానవుడు ఏమి సాధించాలి? భౌతిక సంపదలైనా ఇంకా సాధించవలసింది ఏమైనా ఉందా? అని ఇంకా ఇది అన్ని క్వెషన్స్ అన్నమాట. ఏంటంటే మానవ దేహం తీసుకున్నది మానవ దేహంతో మనం నేనేం చేయాలి అని తెలుసుకొని ఆచరించడానికి భూమి మీదకి వచ్చి భూమి మీద మానవ జన్మ తీసుకున్నాను అని తెలుసుకుంటున్నాం అన్నమాట. మనం అసలు భూమి మీదకి ఎందుకు వచ్చామంటే అసలు మన దేహంతో నేనేం చేయాలి, నేనేం తెలుసుకోవాలి, నేనేం ఆచరించాలి అని తెలుసుకోవడానికే మానవ జన్మ తీసుకున్నామంట. అలాగే ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకోవటానికి మనము ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటంటే ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకోవాలి. అలాగే పూర్ణాత్మ స్థాయికి చేరాలి. పూర్ణాత్మ స్థాయికి చేరాలి అంటే ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం అంతేగాని ప్రాపంచిక సుఖాల కోసం గానీ, భౌతిక సంపదల కోసం గానీ మనము ఈ భూమి మీదకి రాలేదు. జ్ఞానం కోసమే వచ్చాము. జ్ఞానం అనేది శాశ్వతమైనది. మనం చనిపోయాక మనతో కూడా వచ్చేది ఈ జ్ఞానమే. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకనిది. అటువంటి జ్ఞానం మనకి ధ్యాన సాధనలతో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి అప్పుడే మనము మన గమ్యమైన స్వస్థలానికి అంటే సత్యలోకానికి చేరగలుగుతాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి దుఃఖాలకి, రోగాలకి, బాధలకి, సమస్యలకు కారణం ఏమిటి? వీటి నుంచి మానవుడు తప్పించుకోలేడా? శాశ్వతంగా వీటి నుంచి ముక్తి పొందాలంటే ఏం చేయాలి? మనకి ఆన్సర్ ఏంటంటే, మన దుఃఖాలకి, రోగాలకి, సమస్యలకి, బాధలకి కారణం అన్నీ కూడా మనం కర్మ సిద్ధాంతం అర్థం చేసుకుంటే అన్నిటికీ ఆన్సర్ అదే వస్తుందండి. రిపీటెడ్‌గా మళ్ళీ మళ్ళీ ఆన్సర్స్ అవే వస్తూ ఉంటాయి. మనం గతంలో చేసుకున్న కర్మ ఫలితాలనే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. వీటి నుంచి మానవుడు తప్పించుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మాత్రమే వీటన్నిటి నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఎలా అంటే మనకి కష్టాలనేది కష్టాలు వస్తూ ఉంటాయి కానీ మనప్పుడు కష్టాలను తట్టుకునే శక్తిని సంపాదించుకోగలుగుతాం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మనకు శక్తి అనేది పెరుగుతుంది. ఆ శక్తి పెరిగితే అప్పుడేంటంటే మన కష్టాలు వచ్చినా గానీ మన ఆ శక్తి ఉంటుంది కాబట్టి మనం తట్టుకోగలుగుతాము. ఇవన్నీ నేను గతంలో చేసుకున్న కర్మ ఫలితాలే. మనం అనుభవిస్తే పోతుంది. మన కర్మ తీరిపోతుంది అని చెప్పేసి మనం ఎంతో తృప్తిగా ఆ కర్మల్ని అనుభవిస్తాము. ఆ కర్మ తీరిపోయింది అంటే మనకు ఒక అప్పు తీరిపోయింది అని చెప్పేసి మనకి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మనకి బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆనందంగా అనుభవిస్తాం. లేకపోతే అజ్ఞానంలో ఉంటే గనక నాకే కష్టాలు వచ్చాయి. భగవంతుడు నన్ను అన్యాయం చేశాడు. భగవంతుడికి దయ లేదు. భగవంతుడు నన్ను కష్టాలు పెడుతున్నాడు అని చెప్పేసి ఎప్పుడు దేవుడిని నిందిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం అన్నీ అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మనం గతంలో చేసుకున్నవే. కాబట్టి ఇప్పుడు కర్మ ఒక బాధ వచ్చింది, కష్టం వచ్చింది అంటే ఇది కర్మ తీరిపోతే ఈ అప్పు తీరిపోతుంది. మనం అనుభవిస్తే సరిపోతుంది అనుకుని మనము ఎంతో ఆనందంగా కష్టాన్ని అనుభవిస్తాము. అంటే కష్టాలను తట్టుకునే శక్తి అనేది మనకి వస్తూ ఉంటుందన్నమాట. ఈ కష్టాలను తట్టుకుంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు శ్రీకృష్ణ భగవానులు. అంటే జ్ఞానం అనే అగ్నిలోనే మన కర్మలనేవి దగ్ధమవుతాయి అని చెప్పారు. అంటే మనం ధ్యానం చేసి జ్ఞానం బాగా సంపాదించుకుంటే అప్పుడు మన కర్మలన్నీ పోగొట్టుకుంటాము. అలాగే మోక్షాన్ని కూడా పొందుతాం మాస్టర్స్. అలాగే నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి పుణ్యం చేస్తే మంచిదంటారు, పాపం చేస్తే చెడు అంటారు. అసలు ఏది పాపం, ఏది పుణ్యం అని అడుగుతున్నారు. ఇదేంటంటే పత్రి గారు మనకేం చెప్పారంటే, ఇతరులకి నష్టం కలిగిస్తే, బాధ కలిగిస్తే, కష్టం కలిగిస్తే అదే పాపం అని చెప్తున్నారు. ఇతరులకి లాభం కలిగించిన, సంతోషం కలిగించిన,
ఇతరులకు సేవలు చేసిన అవన్నీ కూడా పుణ్యం అని చెప్పారు. అంటే పత్రి గారు ఇంకేం చెప్పారంటే, పాపము వద్దు, పుణ్యము వద్దు. ఇంకొకటి చెప్పారు. ఆయనంటే నీకు నువ్వు ఉపకారం చేసుకుంటే మోక్షం అని చెప్పారు. అంటే నీకు నువ్వు అంటే ఆత్మ. మనం ఎవరము? నీకు నువ్వు ఎవరు అంటే ఆత్మ. ఆత్మకు ఉపకారం చేస్తేనే మోక్షం అని చెప్పారనమాట. ఈ విధంగా మనం అన్నీ కూడా కంటికి కనిపించని లోకాల గురించి ఇన్ని తెలుసుకుంటే గనక మనం కంటికి కనిపించే జీవితమే కాదు, మనకి కంటికి కనిపించని లోకాలు ఎన్ని ఉన్నాయి. లోకాలలో ఈ జీవితం అనేది ఉంది అని చెప్పేసి మనం అన్నీ అర్థం చేసుకోగలుగుతాం. కానీ అందరూ కూడా జీవితం ఎప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండాలి అనే కోరుకుంటూ ఉంటారు. ఇంకా పుణ్యాల గురించి ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని చెప్పారు ఆదిర శంకరాచార్యులు. అంటే పుణ్యం చేసిన వారు శాశ్వతంగా దుఃఖం నుంచి విముక్తులవుతారని, అలాగే మోక్షం పొందుతారని, పాపం చేసిన వారు మరలా మానవ జన్మతో దుఃఖాన్ని అనుభవిస్తారని తెలియజేశారు. కానీ మనం ప్రాపంచికంగా ఏమనుకుంటామంటే, పరోపకారం అంటే ఇతరులకు చేసే ఉపకారం అని అనుకుంటాం. కానీ ఇతరులకు చేసే ఉపకారం వల్ల భూలోకంలో మళ్ళీ జన్మ తీసుకొని భోగాలు అనుభవిస్తాం. అంటే బంగారు గొలుసు పడుతుంది అంటున్నారు. దీనిని బంగారు గొలుసుతో పోల్చారనమాట. అలాగే బంగారు గొలుసు అంటే సుఖవంతమైన భూలోక జీవితం. ఇతరులకు అపకారం చేస్తే దుఃఖం అనుభవిస్తాం. అంటే ఇనుప గొలుసు పడుతుంది అంటున్నారు. ఇనుప గొలుసు అంటే దుఃఖకరమైన భూలోక మానవ జీవితం. అంటే మొత్తం మీద మనకి జన్మ తప్పదు, ఈ బంధాలు తప్పవు, మోక్షము రాదు. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేరాలు చేసేవాడిని జైల్లో బంధిస్తారు. అలాగే జైల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మన ఇంట్లో ఉన్నట్టు స్వేచ్ఛ అనేది ఉండదు. అలాగే జైలు రూల్స్ ఫాలో అవ్వాలి. అంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయన్నమాట. వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పినట్లు చేయాలి. అలా చాలా రూల్స్ ఉంటూ ఉంటాయి. మానవ జీవితం ఎంత సుఖంగా ఉన్నా సరే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి. అందుచేత ఎవరైనా సరే శాశ్వతమైన దుఃఖరాహిత్య స్థితికి చేరుకోవాలి. అందుకే మోక్షానికి మనం ప్రయత్నించాలి అని చెప్తున్నారు. దీన్ని సాధించమని శంకరాచార్యుల వరకు మనకు బోధించారు. పర అంటే ఆత్మ. ఆత్మను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఆత్మకు చేసే ఉపకారం. అదే ధ్యానం చేయటం. అదే పర ఉపకారం. ఆత్మకు నష్టం కలిగించే, అపకారం చేసే పనులు చేస్తే ఆత్మ అధోలోకాలలో ఉండిపోవలసి వస్తుంది. అధోలోకాలు అంటే మనం చెప్పుకున్నాం, జనాలోకం కింద ఉన్న భువర్లోకము, సువర్లోకాన్ని అధోలోకాలు అంటారనమాట. పైన ఉన్న లోకాలని జనాలోకం, పైన ఉన్న మహాలోకము, తపోలోకము, సత్యలోకం వాటిని ఊర్ధ్వలోకాలు అంటారు. అలాగే ఇంకా పత్రిగారు ఏం చెప్పారంటే, ఆత్మకు లాభం కలిగించేది, ఉపకారం కలిగించేది ఆత్మసేవలే. ఆత్మసేవలే చెయ్యాలి అని మనందరినీ ప్రోత్సహించారు. కాబట్టి మనం పాపము కాదు, పుణ్యము కాదు, ఆత్మసేవలు చెయ్యాలి. అంటే దేహ సేవలు అని చెప్పేవారు. పత్రి గారు ఎప్పుడూ కూడా దేహ సేవలు అని చెప్పేవారు కాదు. ఆత్మకు లాభం కలిగించే సేవలే చెయ్యాలని చెప్పేవారు. అలాగే తడవర్తి రాఘవరావు సార్ని తీసుకుంటే, రాఘవరావు సార్ కూడా పత్రి గారి పరిచయం అయినాక, ఫస్ట్ టైం పత్రి గారి పరిచయం అయినప్పుడు పత్రి గారు చెప్పారంట, నువ్వు దేహం కాదు ఆత్మవు అని చెప్పారంట. అప్పుడు ఆయన వెంటనే ఆయన వ్యాపారాలన్నీ అంతకు ముందు చాలా దేహ సేవలు చేసేవారంట. ఆయన ఏంటంటే వ్యాపారం చేసేవారు. బేసిక్‌గా హోమియో హాస్పిటల్ రన్ చేసేవాళ్ళు. అలాగే బాలాజీ టెంపుల్ కట్టించారు ఆయన. అలాగే వృద్ధులకు పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే అమ్మగారితో మహిళలకు ఉపయోగపడే ఎంబ్రాయిడరీ వర్క్స్, అలాగే పెయింటింగ్స్, పాట్ పెయింటింగ్స్, టైలరింగ్ ఇట్లాంటి 400 మంది, 500 మందికి చాలా మందికి ఉచితంగా ఇవన్నీ నేర్పించేవారంట. లేడీస్ అందరూ కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఆర్థికంగా వాళ్ళు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఇటువంటి సేవలన్నీ ఫ్రీగా టీచర్స్‌ని పెట్టి అమ్మగారు కొంతమంది టీచర్స్ కలిపి నేర్పించేవారంట. ఇంకా వృద్ధులకు పెన్షన్స్ ఇచ్చేవారంట. ఇంకా కూల్ వాటర్ సప్లై చేయటము, ఇటువంటివన్నీ కూడా చాలా సేవలు చేస్తూ ఉండేవారు. కానీ పత్రిగారి పరిచయమైనాక రాఘవరావు సారు ఇవన్నీ ఆయన చెప్పాక ఈ ఆత్మ సేవలు ఇలా చేస్తున్నాము అని చెప్తే పత్రి సారు ఇవేమన్నా గొప్ప సేవలా అని చెప్పినట్టు అలా చూసారంట. అప్పుడు గురువుగారికి అర్థమైందంట, ఇవి గొప్ప సేవలు కాదు నేను చేసేవి అని తెలుసుకొని
ఇంకా వెంటనే వ్యాపారాలన్నీ మానేశారు. అలాగే ఈ సేవలన్నీ మానేశారంట. మానేసి వెంటనే ఈ ధ్యాన ప్రచారం చేయటము, ధ్యానాన్ని అందరికీ పంచటము, ఈ క్లాసులు పెట్టడము, ఈ క్లాసులు పెట్టించడము, భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయటము, అందరికీ జ్ఞానాన్ని బోధించటము, ఇవన్నీ గూడా చేయటం మొదలుపెట్టారంట. అప్పుడు ఆయనకి ఎంతో తృప్తిగా కలిగిందంట. ఎందుకనంటే అన్నిటికంటే హైయెస్ట్ సేవ అందరికీ జ్ఞానాన్ని పంచడమే. జ్ఞానం పంచితేనే మనకి ఈ జ్ఞానం అనేది మనకి ఎప్పటికీ కూడా మనతో కూడా వస్తుంది. ఈ జ్ఞానాన్ని బోధించటం, అలాగే మనము జ్ఞానవంతమైన పుస్తకాలు అందరితో చదవటం ద్వారా మనము తెలుసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళమవుతాము. ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారు. అలాగే వాళ్ళు నలుగురికి ఈ జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. అలాగే ఇంకా మనం ఈ మార్గంలో చేసే సేవలు ఇవన్నీ కూడా ఎంతో గొప్పవని తెలుసుకున్నారు. అలాగే ఇంకా మనకి జ్ఞానం బోధించే వారికి క్లాసులు పెట్టడము, అలాగే మనం మనకున్న ధనాన్ని ఎంతో చక్కగా త్యాగబుద్ధితో అనుభవించాలి అని చెప్తూ ఉంటారు. త్యాగబుద్ధితో అంటే మనకి అవసరాలకి మనకున్న ధనాన్ని వాడుకోవాలి. అంతేగాని ఇంకా మనకి ఉన్న దానిని నలుగురికి పంచిపెడుతూ ఉండాలి. ఈ మార్గంలో చేసే సేవలు చేసేవారికి. అలా చేస్తూ ఉన్నప్పుడు మనకి జ్ఞానం అనేది ఎంతో పెంచబడుతూ ఉంటుంది. మన జ్ఞానం ఏది పెంచితే అది పంచితే పెంచబడుతుంది అని మన పత్రిసారి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఏది పంచుతూ ఉంటే అది పెంచబడుతూ ఉంటుంది. మన జ్ఞానం పంచుతూ ఉంటే జ్ఞానం పెంచబడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము ఇట్లాంటి ఆత్మ సేవలు అన్నీ చేస్తూ ఉండాలి. అదే మనకి పరలోకంలో మనతో వచ్చే ఈ సంపద అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అలాగే కారాగారంలో రకరకాల క్లాసులు ఉన్నట్లుగానే భూలోకంలో కూడా రకరకాల జీవితాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఇలా మనకి బంగారు గొలుసు అంటే సుఖవంతమైన భూలోక మానవ జీవితం. ఇనప గొలుసు అంటే ఒక దుఃఖకరమైన భూలోక మానవ జీవితం అని తెలుసుకున్నాం. అంటే సుఖకరమైన అంటే చక్కగా విల్లాలలో ఉండటం, ఏసీల్లో తిరగటం ఇవంతా కూడా సుఖంగా మనం ఉండటం. దుఃఖకరమైన మానవ జీవితం అంటే మనకి తినటానికి, ఉండటానికి లోటు ఉన్న కుటుంబాలలో పుట్టటము, పూరి గుడిసెల్లో ఉండటము, ఇంకా అడుక్కు తినడము ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి. అవన్నీ కూడా మన దుఃఖకరమైన భూలోక మానవ జీవితం కిందకి వస్తా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్ ఏంటంటే మన జైలులో అన్ని సదుపాయాలు ఉన్నా సరే, మనకి అక్కడ జైలులో స్వేచ్ఛ అనేది ఉండదు. వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళు చెప్పినట్లు వినాలి. అలాగే వాళ్ళు రూల్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. అలాగే ఇక్కడ కూడా మనకేం చెప్తున్నారంటే మానవ జీవితం ఎంత సుఖవంతంగా ఉన్నా సరే, కొన్ని ఇబ్బందులనేది ఉంటూ ఉంటాయి. అందుచేత ఎవరైనా సరే శాశ్వతమైన దుఃఖరాహిత్య స్థితి కోసము ప్రయత్నించాలి అంటున్నారు. అంటే దుఃఖరాహిత్య స్థితి అంటే ముక్తి కోసం, మోక్షం కోసం మనము పాటుపడాలి. అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకుంటేనే మనం మోక్షాన్ని పొందగలుగుతాము. ఈ విధంగా మనకి శంకరాచార్యుల వారు దీనిని సాధించమనే చెప్పారన్నమాట. ఇంకా ఏం చెప్పారంటే శంకరాచార్యుల వారు అంటే ఆత్మ. ఆత్మను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఆత్మకు చేసే ఉపకారం. అంటే అదే ధ్యానం చెయ్యటం. అదే ఉపకారం. అలాగే ఆత్మ ఉన్నతికి ఉపయోగపడే సేవలు చేయటం అంటే ధ్యాన ప్రచారం చేయటము, ఇతరులను జ్ఞాన మార్గంలోకి తీసుకురావడము, అలాగే ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడము, ఇవన్నీ కూడా ఆత్మకు చేసే ఉపకారం కిందకే వస్తాయి. ఆత్మకు ఏ రకంగా ఉపకారం జరిగినా అది పరోపకారమే. ఇటువంటి పరోపకారం వల్ల వచ్చే పుణ్యంతోనే మోక్షం అనేది లభిస్తుంది. అంటే దీనికి భిన్నంగా ఏది జరిగినా కూడా అది పరపీడనమే. అంటే ఆత్మను పీడించడమే అని. అంటే ఆత్మను పట్టించుకోకపోవడం. అంతరాత్మ చెప్పిన ప్రబోధాన్ని మనం వినకపోవడం, అంతరాత్మకు విరుద్ధంగా ప్రవర్తించడం, అంతరాత్మకు సంబంధించిన పనులు చెయ్యకపోవడం, ఇవన్నీ కూడా ఆత్మను మనం పీడించినట్లే అవుతుంది. అంటే మనల్ని మనం మరిచిపోవడం, ధ్యానం చెయ్యకపోవడం ఇవన్నీ కూడా పరపీడనమే. ఇదంతా కూడా పాపమే. అందుచేత ధ్యానం చెయ్యాలి. మనం పరోపకారులమై పుణ్యాన్ని సంపాదించి మోక్షాన్ని పొందాలి. ఆత్మకు నష్టం కలిగించే పనులు చేయటం అంటే జీవహింస చేయటం, ఎదుటివారిని మోసగించటం, మోసపు మాటలతో
ఎదుటి వారిని ఆర్థికంగా నష్టపరచటం మొదలైనవి. మనం ఏ పనులు చేస్తున్నప్పుడు లోపలి నుంచి మనకి తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది. అటువంటి పనులే మనము చేస్తూ ఉండాలనమాట. అయి ఆత్మకి లాభం కలిగిస్తాయి. అలాగే ఏ పనులు చేస్తున్నప్పుడు ఆత్మకు బాధ కలుగుతూ ఉంటుంది. ఆ పనులు మనం చెయ్యకూడదు. అవి మనకి ఆత్మకు ఎంతో నష్టము కలిగిస్తూ ఉంటాయి. అందుచేత పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని చెప్తున్నారు. అలాగే మనం ప్రతిరోజు తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధనతో పాటు జ్ఞానవంతమైన పుస్తకాలు, పత్రి సార్ రాసిన బుక్స్, రాఘవరావు సార్ రాసిన బుక్స్, అలాగే ఓషో మహాశయులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వీరందరూ రాసిన బుక్స్ అన్నీ కూడా మనము చదువుకుంటూ ఉండాలి. చదువుతూ ఉంటే మనకి జ్ఞానం అనేది ఎంతో పెరుగుతూ ఉంటుంది. అలాగే సజ్జన సాంగత్యము చేయాలి. సజ్జనులు అంటే సత్యం తెలిసిన వారు. సత్యం తెలిసిన వారితో సాంగత్యం చేయడం వల్ల మనకి జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటూ ఉంటాము. అలాగే ఆత్మ సేవలు చేయాలి. ఈ మార్గంలో చేసే సేవలు అంటే మన పిరమిడ్‌లు కట్టి ఎవరికి హెల్ప్ చేయడం కానీ, అలాగే మనము కర్తాళ్ళు జ్ఞాన మహాయజ్ఞాలకి పేరవరం అని ఇంకా మనకి పిరమిడ్ ఉన్నాయి కదా! ఇలాంటి వాటికి మనకు చందాలు ఇవ్వటము అట్లాంటివన్నీ చేస్తే ఉంటే కూడా మనకి ఇవన్నీ కూడా ఆత్మ సేవల కిందకే వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి మనము పైన జ్ఞాన మార్గంలో ఎదగటానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి ఆత్మకర్మలు చేస్తూ ఉండాలి. అలాగే పత్రి సారు ఇంత మనందరిని ప్రభావితం చేశారు అంటే ఆయన గత 5 జన్మలుగా ఆయన ధ్యానమే చేశారు అని చెప్తున్నారు. పత్రి సార్ ఏమిటంటే గత ఆహ్, 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడి దగ్గర ఆనందుడుగా జన్మ తీసుకున్నారు. అప్పుడు ధ్యాన మార్గంలో ఎంతో జ్ఞానం సంపాదించుకొని ఎన్‌లైటన్‌మెంట్ అయ్యారు. అలాగే తర్వాత జన్మలో ఇంకా వచ్చేసి ఒరిస్సాలో ఒక జన్మలో 200 సంవత్సరాలు ధ్యానం చేశారంట. అలాగే ఇంకొక జన్మలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని చెప్పేసి మనకి అమెరికాలో జన్మ తీసుకొని జ్ఞానం చేసి ఆ జన్మలో ఎన్‌లైటన్‌మెంట్ అయ్యారు. అలాగే తర్వాత హైదరాబాద్‌లో హజరత్ ఇమాయత్ ఖాన్ అని చెప్పేసి సూఫీ మాస్టర్‌గా జన్మ తీసుకున్నారు. ఆ జన్మలో ధ్యానమే చేశారు. ఇప్పుడు ఈ జన్మలో మనకి పత్రి సార్‌లాగా 5వ జన్మ తీసుకున్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. మనందరిని ధ్యానం మార్గంలో ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకోవడానికి మనందరిని అహింసాపరులుగా మాంసభక్షణ మాన్పించారు. 50,000 పుస్తకాలు చదివి ఆయన 2 మాటలే చెప్పారు. ఏంటంటే హింసా చూడో, హంస పకడో అని చెప్పారు. అంటే హింసను వదలండి, మాంసభక్షణ మానండి, అలాగే హంసని పట్టుకోండి అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయండి అని చెప్పారు. ఈ విధంగా మనకి ఆయన మార్గంలో మనందరము కూడా ధ్యానము చేస్తున్నాము, జ్ఞానము సంపాదించుకుంటున్నాము. మన ఆత్మకి కావాల్సిన ఫుడ్డు అన్నమాట. ఈ జ్ఞానం అనేది మనకి ఆత్మకి ఎంతో లాభం కలిగిస్తుంది. మనం సంపాదించుకోవాల్సింది ఈ జ్ఞానమే అని చెప్పి మనందరం అర్థం చేసుకోగలుగుతున్నాము. అలాగే ఆహార నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి మాస్టర్స్. ధ్యానం ఎంత ముఖ్యమో అలాగే ఆహార నియమాలు కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు గురువులు. ఏంటంటే మనము సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. అలాగే మనము మాంసాహారం వండిన పాత్రలలో కానీ, వెల్లుల్లి వాడినవి కానీ అటువంటివి ఏమీ తినకూడదనమాట. మనం సంపాదించుకున్న శక్తిని కూడా పోగొట్టుకుంటాము. ఈ ఆహారం విషయంలో ఎంతో స్ట్రిక్ట్‌గా పాటిస్తే మన శక్తి అంతా పెరుగుతూ ఉంటుంది. మనం ఇంకా ఇంకా ఎదగగలుగుతూ ఉంటాము. కాబట్టి సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. మనము ఇక వెల్లుల్లి వాడకూడదు. మష్రూమ్స్, వెల్లుల్లి ఇవన్నీ ఏమీ తీసుకోకూడదు. ఇంకా మనము పాడైపోయినాయి కదా అని ఫ్రూట్స్ కొంచెం కట్ చేసి తీసుకోవడం అలాంటివి కూడా చేయకూడదనమాట. అలా చేస్తూ ఉంటే కూడా పాడైపోయినయి తింటే కూడా మన శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. మాంసాహారం వండిన పాత్రల్లో తినకూడదు. దానిలో సూక్ష్మంగా మనకి దోషం అనేది ఉంటుంది. సపోజ్ చూడండి మనం ఎండిన డబ్బా వాడతాము పొలంలో. అది మనం మళ్ళీ క్లీన్ చేసుకొని వాడం గదా! ఎందుకనంటే దాంట్లో దోషం ఉంటుంది అని మనకి తెలుస్తుంది కాబట్టి అది పారేస్తాం. అలాగే మాంసాహారం వండిన పాత్రలలో కూడా మనం వాడుకోకూడదు అని పత్రి గారు చెప్తూ ఉంటారు. ఈ విధంగా మనము ఆహారం విషయంలో కూడా ఎంతో స్ట్రిక్ట్‌గా పాటించి, ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటే మన ముక్తికి, మోక్షానికి దగ్గరవుతాము. మనం కావాల్సిన మన సత్యలోకం చేరుకోవడానికి మనం ఈ జన్మలోనే ఎంతో ప్రయత్నం చేసిన వాళ్ళమవుతాము.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఒక ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. హరీషారాణి గారికి, ప్రసన్న మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.